ఇదేందయ్యా ఇది ఎప్పుడు చూసేదే కానీ ఈసారి ఇంకొంచెం గట్టిగా వచ్చిందేమో అనిపిస్తోంది. బాణుడి బగబగలు గడిచిన సంవత్సరాలు ఒక లెక్క, ఈసారి మరో లెక్క అనేటట్టు సూర్యుడి ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్లో ప్రజలకు హీట్ పుట్టిస్తున్నాడు. ఈసారి ఈజీగా హాఫ్ సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో రోడ్డుపై గుడ్డు వేస్తే ఆమ్లెట్ అయిపోయింది. అంతలా ఎండలు బగ్గుమంటున్నాయి. 11 దాటితే ప్రజలెవరూ బయటికి రాక రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఏపీలో అన్ని జిల్లాల ఉష్ణోగ్రతల కంటే ఈసారి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో 3 రోజులు వడగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాణుడి బగబగలతో ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ఉష్ణోగ్రతలను ఒకసారి చూసుకున్నట్లయితే నిన్న 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఈ ఉష్ణోగ్రతలు కర్నూలు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 54 మండల కేంద్రాల్లో ఇవే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అయితే 40 నుంచి 45 మధ్యలో ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భాలను చూస్తూ ఉన్నాం. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే దాదాపుగా 6 నుంచి 8% ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి సర్కిల్ ఏదైతే ఉందో సీ క్యాంప్ సంబంధించినటువంటి సర్కిల్ నిత్యం ఎక్కువగా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో మనం చూడొచ్చు. వెహికల్స్ లేనటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు నిత్యం బిజీగా ఉండేటటువంటి సర్కిల్లో కూడా ఈ వాహనదారులు కూడా ఈ ఎండలకు భయపడి బయటికి రానటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే వాతావరణ శాఖ కావచ్చు లేదా వైద్య సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో చిన్నపిల్లలు కావచ్చు లేదా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు బయటికి రాకుండా ఉండడం మంచిగా ఉంటుంది అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉదయం 10 కాగానే ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువ శాతం నమోదవుతున్నటువంటి సందర్భాల్లో ఇటు వాతావరణ శాఖ దాదాపుగా ఏపీలో ఇప్పటికే 3 రోజుల పాటు వడగాళ్ళు వీచే అవకాశం ఉంది. ఈ వడగాళ్ళ నుంచి ఈ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం బయటికి రాకుండా అత్యవసర సమయం అయితే తప్ప బయటికి రావాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం అయితే చూద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ పరిసర ప్రాంతంలో ఎగ్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఉన్నటువంటి నిన్న నమోదైనటువంటి 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఏదైతే ఉందో ఈరోజు నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతల పరంగా మనం చూసుకున్నట్లయితే ఎగ్గుని మనం ఆమ్లెట్ వేసే ప్రయత్నం చేద్దాం. ఈ బండలు ఏవైతే ఉన్నాయో బండల మీద ఈ యొక్క ఆమ్లెట్ని వేస్తున్నాము. చూద్దాం. అంటే ఈ 2 మినిట్స్లో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ తెలుస్తూ ఉంది. అంటే నిజంగా మనం ఇంట్లో వేసుకునేటటువంటి ఆమ్లెట్ లాగా మారే అవకాశం ఉందా, ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా వెయిట్ చేసి చూద్దాం. నిజంగా వాస్తవంగా ఈరోజు నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో వేసుకునేటటువంటి ఆమ్లెట్ లానే మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం అనేక రకాల ఎక్స్పెరిమెంట్ల ద్వారా మనం చూడొచ్చు. విజువల్లో కూడా క్లియర్గా మనం ఇంట్లో వేసుకునేటటువంటి ఆమ్లెట్ లానే మారుతూ వస్తుంది. అయితే ఈ సైడ్లకు ఉన్నటువంటి సర్కిల్ షేప్ ఏదైతే ఉందో మన ఇంట్లో వేసుకున్నటువంటి వాటిలానే ఆమ్లెట్ రూపాన్నే ఖచ్చితంగా ఈ ఉండేటటువంటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నిజంగా ఆమ్లెట్ లానే మారుతుంది అంటే ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఉష్ణోగ్రతలతో ప్రజలకు ఇటు వాతావరణంలో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణంలో ఉండేటటువంటి ఓవైపు ఉక్కపోతగా ఉన్నటువంటి వాతావరణం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలైనా కానీ బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఇటు మధ్యాహ్నం వేళ ఎక్కువగా ఉక్కపోతగా ఉండడంతో ఇటు ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత సంవత్సరం దాదాపుగా వాతావరణంలో మార్పులు కావచ్చు లేదా ఇటు వర్షాభావ సంబంధించినటువంటి పరిస్థితులు తగ్గడంతోనే ఇలాంటి వాతావరణంలో మార్పులు వచ్చాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ గతంలో అనేక రకాలుగా తెలపడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఎండలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ చివరి మాసంలో ఇలా ఉండడం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. అయితే మే నెల స్టార్టింగ్లో 5వ నెలలో ఎలా ఉంటుందనే అంశానికి కూడా ప్రజలు భయపడే పరిస్థితులు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో
ఏదన్నా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి కూడా వేచి చూడాలి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ దాదాపుగా 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. 3 రోజుల పాటు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నాయి. ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే మనం ఇందాక వేసినటువంటి ఆమ్లెట్ను ఒకసారి పరిశీలిద్దాం. నిజంగా ఆమ్లెట్ మనం వేసుకున్నటువంటి ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఆ షేప్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ గరిట ఉంటే దాన్ని తిప్పి వేసే ప్రయత్నం అయితే చేసేవాళ్ళం, కానీ అలాంటి పరిస్థితులు లేవు. అయితే ఇంట్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే తమ ఇళ్ళల్లోనే ఉండాలి, నిత్యావసర సంబంధించినటువంటి అవసరాలు ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి అని చెప్పి బిగ్ టీవీ తరఫున మీకు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే బయటికి వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఓఆర్ఎస్ వాటర్ కావచ్చు, లేదా ద్రవపానీయాలైనటువంటి ఇటు తాటి ముంజలు కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి వాటిని సేవించి తమ ప్రాణాలను కాపాడుకోవాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబీతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.